హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక బాంబు పేల్చారు. H1B వీసాల అంశానికి సంబంధించి ఫీజుని భారీగా పెంచేశారు. ఇకపైన H1B వీసా కోసం ప్రతి ఏటా $1,00,000 పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలకు, భారతీయ విద్యార్థులకు చాలా సవాల్గా మారబోతోంది. అమెరికా వెళ్ళాలి, అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలి, అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళకు, అమెరికాకు వెళ్ళి H1B వీసా కోసం అప్లై చేసే వాళ్ళకు కూడా ఇది చాలా సమస్యగా మారబోతుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తాలూకా ప్రభావం ఇండియన్స్ పైన, ప్రధానంగా తెలుగు విద్యార్థులపైన ఏ రకంగా ఉంటుంది అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి మన దగ్గర రెగ్యులర్గా మన వ్యూవర్స్ అందరికీ పరిచయమైన రాహుల్ రెడ్డి గారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అమెరికాలో దాదాపు 20 సంవత్సరాలుగా ఐటీ కంపెనీని రన్ చేస్తున్న బిజినెస్ మెన్ నరేందర్ రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఐటీ ఇండస్ట్రీపై ఏ రకమైన ప్రభావం చూపుతుందో నరేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. అలాగే ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాలూకా ఇంపాక్ట్ ఏంటి, ఆ నిర్ణయానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలని రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే రాహుల్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు. ముందుగా రాహుల్ రెడ్డి గారు, ఏంటి ట్రంప్ ఈ డెసిషన్కి సంబంధించి అసలు డెసిషన్ ఏంటో చెప్పండి ముందుగా వ్యూవర్స్కి. ఓకే, మొదలు బ్లూంబర్గ్ న్యూస్ అనౌన్స్ చేసిందండి. ఏమనంటే ట్రంప్ ఇట్లా $1,00,000 ఇంపోజ్ చేస్తుండు పెనాల్టీ ఫర్ H1B అని చెప్పిండు. క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత ట్రంప్ ప్రెస్ రిలీజ్ చేసిండు అన్నట్టు. ప్రెస్ రిలీజ్ లో అతని సెక్రటరీ, అంటే వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ ఏమన్నాడంటే H1B లో ప్రతి ఏడాదికి ప్రతి ఒక్కరికి కూడా $1,00,000 ఛార్జ్ చేస్తామని అన్నాడు. అతను ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు అప్పుడే అదే టైంలో ఎప్పుడైతే ప్రెస్ స్టేట్మెంట్ చేసిండ్రో అప్పుడే సైన్ చేసిండ్రు. ఓకే. ఆ తర్వాత 2 గంటలకు 3 గంటలకు ప్రెసిడెంట్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రెస్ స్టేట్మెంట్ లో ఏమన్నారంటే క్లియర్ గా ప్రతి ఒక్కరి మీద H1 మీద ప్రతి ఏడాదికి $1,00,000 కట్టాలని చెప్పింది. అయితే ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి H1B ప్రతి ఏడాది $1,00,000 లేదు. ఓకే. ఏమనుందంటే కొత్తగా H1Bs కనుక బయట దేశం నుంచి కనుక అమెరికా వస్తే మాత్రం వాళ్లకు $1,00,000 మేము ఇంపోజ్ చేయాలని పెట్టాను అన్నట్టు. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలండి వైనర్ గారు, ట్రంప్ కు H1B చేంజ్ చేయడానికి అథారిటీ లేదు. ఓకే. అది కావాలంటే అక్కడ కాంగ్రెస్, అంటే మేము కాంగ్రెస్ ఉంటాం, మీరేమో పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ కి పోయి పార్లమెంట్ నుంచి చేంజ్ తీసుకొని రావాలి. ఆ పార్లమెంట్ లో అతనికి కావలసిన మెజారిటీ లేదు. అంటే మెజారిటీ ఉంది కానీ 60% ఉండాలి, లేవు అన్నట్టు. సో అందుకోసమని కాంగ్రెస్ పోకుండా అతను, అంటే పార్లమెంట్ పోకుంటే ఏం చేసి అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద చేంజ్ చేసినట్టు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ H1B చేంజ్ చేయరాదు, కానీ వీసాల మీద అతనికి కంప్లీట్ అథారిటీ ఉంటుంది. ఓకే. ఓకే. ఆ వీసాల మీద అథారిటీ తోటి అతను ఏమన్నాడంటే ఎవరైతే వీసా కోసం అప్లై చేస్తారో, ఇది ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి వీసా అప్లై చేస్తారో కానీ వాళ్ళ మీద మాత్రం $1,00,000 ఇంపోజ్ చేస్తా అని చెప్పిన. ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అంటే, ఇది రిలీజ్ అయిందేమో ఫ్రైడే, దాదాపుగా 5 గంటలకు 6 గంటలకు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అన్నాడంటే ఆదివారం 12 గంటల 1 నిమిషం నుంచి అన్నాడు ఇంప్లిమెంటేషన్. అంటే దాదాపుగా మనోళ్ళు ఎవరు అప్పటికి ఆల్రెడీ ఇది అనౌన్స్ చేసేటప్పటికే ఫ్లైట్స్ వెళ్ళిపోయినాయి ఇండియా నుంచి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నార్మల్ ఫ్లైట్స్ ఎప్పుడు ఉంటాయి, 11 o'clock 12 o'clock midnight అప్పుడు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ శనివారం ఎవరైతే ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కుతారో వాళ్ళందరూ కూడా పడతాయి. అయితే ఇందులో ఏంటంటే కొన్నిటికేమో మాకు క్లియర్ గా తెలుసు ఇందులో ఎవరికి ఈ $1,00,000 పెనాల్టీ ఉంది, ఎవరికి $1,00,000 పెనాల్టీ లేదు. ఎవరైతే కొత్తగా H1B అప్లై చేస్తారో, అంటే కొత్తగా లాటరీ సిస్టమ్ ద్వారా H1B అప్లై చేస్తారో వాళ్ళు అది కూడా బయట దేశం నుంచి అప్లై చేసి, అంటే మన ఇండియా నుంచి వస్తారు కదండి, ఇప్పుడు పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీస్ నుంచి ఇండియా నుంచి వస్తారు కదా, వాళ్ళకి మాత్రం ఈ $1,00,000 కంపల్సరీ అప్లికబుల్ రైట్ నౌ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B వీసా ఉన్న వరకు ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ US లో ఉంటే మాత్రం తప్పకుండా ప్రాబ్లం లేదు. ఓకే. కానీ ఒకవేళ వాళ్ళు ఇండియాలో ఉంటే మాత్రం వాళ్ళ మీద అప్లికబుల్ కాదా అన్నది మాకు ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ కనబడతలేదు. మేమేమైతే ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ చదివిన తర్వాత మాకు అది అర్థం కావట్లేదు. దానికి క్లియర్ గైడ్ లైన్స్ ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఇది రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ మొదలు పెడతాను. గతంలో ఎలా ఉండేది సార్ H1B వీసాలకు సంబంధించి? పెనాల్టీయో, ఫీజో, ఫైనో లాంటి ఏమైనా ఉండేదా గతంలో? పెనాల్టీ కాదు కానీ అంటే ఓవరాల్ గా ఫీజు ఎంత అంటే దాదాపుగా $6,000 నుంచి, కొన్ని కంపెనీస్ కేమో $6,000 అండి, అంటే $6,500 ఉంటుంది.
సార్. ఏదైతే కంపెనీస్ కు మోర్ దెన్ అంటే 50% కన్నా ఎక్కువ మంది H1 మీద కంపెనీ మీద H1 మీద కానీ L1 మీద ఉంటే మాత్రం సార్. ఆ కంపెనీకి $4,000 ఫీజు. అది కాకుండా మళ్ళీ ఒక 2,000 మళ్ళీ 4,500 ప్రాసెసింగ్, మొత్తం దాదాపుగా $6,000 ఫీజు ఉందండి. మళ్ళీ ఇది కాక అప్పుడప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ అదొక $2,000 ఉంటుంది అన్నట్టు. అయితే ఇంత ఫీజు మొదటి నుంచి ఉంది. అయితే ఇది ఫీజు కాకుండా పెనాల్టీ మాదిరి పెడతా అండి. ఇది ఫీజు అంటాను కానీ పెనాల్టీ మాదిరి పెడతా అండి, లక్షలు పెనాల్టీ పెడతారు. అంటే మరి ఇది ఈ $1,00,000 ఆ 6,000 కాకుండా ఎక్స్ట్రా $1,00,000 అంటాడు. సరే 6,000 అంటే సరే కిందకో మీదకో ఇక వాళ్ళు మన నరేందర్ గారు చెప్తారు వాళ్ళు ఏమేమి అమ్ముకొని ఏమేమి కష్టపడో మొత్తానికైతే పే ఇచ్చింది ఇంత ముందు. కానీ ఈ $1,00,000 ఎక్కువ పే చేస్తారు. ఆయన నరేందర్ గారే 20 ఏళ్ళ నుంచి బిజినెస్ ఉన్నాడు, పెద్ద కంపెనీ రన్ చేస్తాడు, 150 మంది కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయనకు. ఇక ఆయన ఆన్సర్ చేయాలి ఈ $1,00,000. మాకు తెలిసినంత మటుకైతే మరి ఎవరు కూడా మేము $1,00,000 పే చేయాలంటారు, కానీ మరి నరేందర్ గారు ఏం చెప్తారో నాకు తెలియదు. ఒకసారి నరేంద్ర గారి దగ్గరికి వెళ్తాను. నరేంద్ర గారు నమస్తే సార్. నమస్కారం అయ్యన్నారు గారు. నరేంద్ర గారు, కంపెనీస్ ఇప్పటి వరకు కంపెనీస్ ఇక్కడ పనిచేస్తున్న ఇంటర్నేషనల్ MNC కంపెనీస్ ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ని అక్కడికి తీసుకెళ్ళడం చూస్తుంటాం H1B పైన చాలా మంది. ఆ కంపెనీస్ ఇది బేర్ చేసే పరిస్థితిలో ఉన్నాయా? కంపెనీస్ కాకుండా ఇండివిజువల్గా మీలాంటి కంపెనీస్ 100-150 మంది ఎంప్లాయీస్తో నడిపిస్తున్న కంపెనీస్ H1B పైన ఎవరైనా అక్కడికి తీసుకోవాలంటే మీరే పే చేయాల్సి ఉంటుంది కదా. ఈ పెనాల్టీ మీరు పే చేయాలా, క్యాండిడేట్ పే చేయాల్సి ఉంటుందా? దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి. H1B పైన ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి యాజ్ ఫర్ ట్రంప్. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ వచ్చినటువంటి రూల్ ప్రకారంగా యుఎస్ లో బిజినెస్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది, పర్టికులర్ గా బిజినెస్ ఓనర్స్ కి. సో యాజ్ వెల్ యాజ్ మాలాంటి కన్సల్టింగ్ కంపెనీస్ కి కూడా ఇది చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు $100,000 ఫీజ్ పర్ ఇయర్. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 88 to 90 lakhs rupees, which is not possible. అది సాధ్యం కాని విషయం. సో ఈ విషయంలో మన అటార్నీస్ కానీ పర్టికులర్ గా R&L గ్రూప్ వకీల్స్ కానీ వీళ్ళందరూ ఒక మాట్లాడి ఒక గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలి. మా బిజినెస్ ఓనర్స్ సైడ్ నుంచి కూడా మేము కూడా మా సహకారం అందిస్తాం. సో మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఫీజులు పెంచాలంటే ఎట్లుంటుందంటే వైఎన్ఆర్ గారు, ఇదివరకు మనకు ఏప్రిల్ లాస్ట్ ఇయర్ లో కొంచెం ఫీజెస్ పెంచినారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొన్ని ఫ్రాడ్ డిటెన్షన్ ఫీజెస్ అని ఒక $600, ఇంకా వేరే ఎక్సెట్రా కొన్ని ఫీజెస్ ఉన్నాయి, కొంచెం పెంచినారు. దట్ ఇస్ ఓకే. ఎందుకంటే మనము ఒక కంట్రోలింగ్ ఆఫ్ ద సిస్టమ్ ను మెయింటైన్ చేయడానికి కొన్ని ఇంపాక్ట్ రూల్స్ తీసుకురావాల్సి వస్తుంది. వాటికి కొంత ఫీజెస్ వసూలు చేసే పద్ధతి మంచిగా ఉంటుంది. సో అట్లనే ఇప్పుడు సోషల్ మీడియాస్ కూడా మనం కంపల్సరీ చేసినాం కాబట్టి దాన్ని కూడా మెయింటైన్ చేయడానికి దానికి కొంత ఫీజు ఇంపాక్ట్ చేయొచ్చు మనం ప్రభుత్వం సైడ్ నుంచి. అట్లనే ఇంకా కొన్ని ఇతరత్ర కొన్ని ఫీజెస్ కూడా మనం ఇంపాక్ట్ చేయొచ్చు. సో కానీ ఈ $1,00,000 అనేది మాత్రం చాలా బిజినెస్ నడిచే వ్యవహారం కాదండి. సో దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అందరూ దాని గురించి ప్రభుత్వం మీద ప్రెషర్ చేయాల్సిన అవసరం ఉన్నదండి ఇప్పుడు. సో ఇప్పుడు కంపెనీస్ తీసుకున్న కంపెనీస్ రాహుల్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం H1B పైన ఆల్రెడీ అమెరికాలో ఉద్యోగం చేస్తూ బయట ఉన్న వాళ్ళు కూడా ఇది కట్టాలా లేదా అనేది క్లారిటీ లేదు అంటున్నారు. చాలామంది ఎంప్లాయీస్ మీ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు, వేరే కంట్రీస్కి వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ అమెరికాలోకి రావాలంటే $1,00,000 పే చేయాల్సిందే అనే పరిస్థితి కనుక ఉంటే, అటువంటి కండిషన్ కనుక ఉంటే ఎంప్లాయీస్ మీరు ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? చూడండి సార్, నేనని కాదు, ఏ బిజినెస్ ఓనర్ కూడా చేసే పరిస్థితి లేదండి. సో దీని ద్వారా ఏమైతుంది, బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందండి అమెరికాలో. సో దాంతో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్లికేషన్స్, ఇంపాక్ట్స్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్. సో దీని గురించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం. నరేందర్ గారు మీకు క్వశ్చన్ ఉంది నాకు. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నారంటే, ఏదైతే ఇప్పుడు ఈ పర్టికులర్ $1,00,000 గురించి మనమైతే మాట్లాడుతున్నామో, పెద్ద 10 కంపెనీలతోటి మీటింగ్ పెట్టిండ్రు ట్రంప్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మరి మీటింగ్లు ఏమైందో మనకు తెలియదు, కానీ ప్రెస్ స్టేట్మెంట్లో, అంటే ట్రంప్ ఎప్పుడు నిజం చెప్తాడని అనుకోవద్దు, ప్రెస్ స్టేట్మెంట్లో ఏమిటంటే ఈ పెద్ద 10 కంపెనీలు, అంటే పెద్ద కంపెనీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్,
టెస్లా, ఎన్విడియా ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా $1,00,000 ఒప్పుకున్నారని వాళ్ళు చెప్తారు. మరి అంటే ఇది మరి పెద్ద కంపెనీలకు అడ్వాంటేజ్ చేసి ఈ చిన్న కంపెనీలు మీలాంటి కంపెనీలు సఫర్ అయ్యేటట్టు చేసిండ్రా అన్న ఉద్దేశం నాకుంది. కానీ మీరు నరేందర్ గారు పెద్ద కంపెనీలు అగ్రి అయినాయంటారా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సార్, ఈ పెద్ద కంపెనీలు అగ్రీ కావు, ఏ బిజినెస్ కంపెనీస్ అగ్రీస్ కావు. బికాస్ ఆఫ్ ఈ ఇప్పుడున్నటువంటి $100 100,000 ఆఫ్ ద ఫీజ్ ఫర్ ఏ ఇయర్ ఫర్ ఏ పర్సన్, ఒక ఎంప్లాయీని తీసుకురావాలి అంటే అది సాధ్యం కాని విషయం. అట్లాగే హై స్కిల్డ్ లేబర్ ఫర్ ద పర్టికులర్ టెక్నాలజీస్, ఫర్ పర్టికులర్ టెక్నికల్ ఏరియాస్, ద బిజినెస్ ఓనర్ నీడ్ పర్టికులర్ రీసోర్స్. సో ఆ రీసోర్స్ మనం తేలేము. తేనప్పుడు ఏం జరుగుతుంది, పని కావాలంటే మనం అవుట్ సోర్స్ చేయాల్సి వస్తుంది. ఏ కంట్రీలో పని జరుగుతుందో. సో ఇదంతా మన రెవెన్యూ, అమెరికన్ రెవెన్యూ గోయింగ్ టు అవుట్ సైడ్. సో దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ప్రాక్టీస్ ఫర్ అమెరికన్ నేషన్స్. రాహుల్ రెడ్డి గారు, ఇప్పుడు పెద్ద కంపెనీస్ అయినా పెద్ద కంపెనీలు హైర్ చేసుకునే ఎంప్లాయీస్ నెంబర్ కూడా పెద్దగానే ఉంటుంది కదా, బర్డెన్ కూడా పెద్దగానే ఉంటుంది కదా. అయితే అందులో ఏముందంటే అండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే, నార్మల్ గా పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ మన నరేందర్ లాంటి కంపెనీలు ఎంప్లాయీస్ పట్టుకొస్తారు కదా, మంచి ట్రైన్ చేసి గీన్ చేసి పట్టుకొస్తారు కదా, వాళ్ళని దొంగతనం చేస్తారు వాళ్ళు ఒకటి. ఓకే 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 ఆ తర్వాత మన ఇండియన్ కంపెనీస్ కూడా చాలా మంది వాళ్ళు కష్టపడి మొత్తం పెంచి పోషించి తీసుకొచ్చినాయి. వాళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు నరేందర్ లాంటి కంపెనీలు మంచిగా వాళ్ళని అంతా పెంచి పోసి మంచి వాళ్ళందరూ వాళ్ళు తీసేసుకుంటారు అన్నట్టు నార్మల్ గా. ఓకే 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 అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి ఇండియా నుంచి రిక్రూట్మెంట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ క్లియర్ గా మనకు తెలిసింది ఏంటంటే, డైరెక్ట్ గా H1B మీద అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాత్రం $1,00,000 ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత మార్చుకున్న వాళ్ళకి $1,00,000 లేదు. ఇంకోటి, స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ స్టూడెంట్ వీసా నుంచి H1B ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రం $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో వాళ్ళు ఎక్కువ నార్మల్ గా ఈ పెద్ద కంపెనీస్ స్టూడెంట్స్ నుంచి కూడా చాలా రిక్రూట్ చేసుకుంటారు. మరి వీళ్ళు పెద్ద కంపెనీలు అన్ని కూడా సరే వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు ఎందుకంటే నరేందర్ లాంటి కంపెనీ వాళ్ళు చాలా చిన్న కంపెనీస్ చాలా ఉంటాయండి. ఓకే, తర్వాత మన ఇండియా నుంచి కూడా చాలా ఎంఎన్సీస్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ పెద్ద కంపెనీస్ కు కాంపిటీషన్ కాబట్టి వీళ్ళని తీసేయడానికి వాళ్ళు ఇదేమైనా ప్రొవిజన్ పెట్టినరా అని కూడా ఒక గూడు పుట్టాని మాదిరి కనబడుతుంది నాకు. ఎందుకంటే చిన్న ఇప్పుడు ఒక పర్సన్ H1B తీసుకురావడానికి $1,00,000 ఖర్చు అవుతాయి కదా ఏది ఇండియా నుంచి. అయితే వీళ్ళు ఎక్కువ మట్టుకు ఈ పెద్ద పెద్ద మన ఇండియన్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతేనేమో డైరెక్ట్ ఇండియా నుంచి తీసుకుపోతారు. అదే యుఎస్ లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు గూగుల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ వాళ్ళు లోకల్ గా F1 మీద వచ్చిన వాళ్ళని కానివ్వండి, లేదా వేరే కంపెనీ నుంచి H1 మీద వచ్చిన వాళ్ళని ఎక్వైర్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఫీజు ఎక్కువ అప్లికబుల్ ఉండదేమో అని వాళ్ళు అగ్రీ అయ్యారని నేను అనుకుంటానండి. ఓకే. సో ఇప్పుడు ఈ కొద్దిసేపటి క్రితం న్యూస్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీస్ అన్నీ బయట దేశాల్లో ఉన్న H1Bకి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా ఇమీడియట్గా అమెరికాకు వచ్చేసేయండి అని వాళ్ళకి మెయిల్స్ పంపించినట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరినా ఇన్ టైంలో ఆదివారం 12 గంటల లోపు వచ్చే ఛాన్సే లేదు కదా. మీరు ఖచ్చితంగా తప్పు చెప్తుండ్రండి. తప్ప మీరు రివర్స్ చెప్తుండ్రు. వాళ్ళు వార్నింగ్ ఏమి ఇచ్చిండ్రంటే, వద్దురా నాయన ఇప్పుడు రాకండి రా, ఇది లాయర్లకే తలబద్దలకు పెట్టి అర్థం కావట్లేదు, ఇది ఇంప్లిమెంటేషన్ అన్నది September 21st ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే H1B ఎవరెవరైతే H1B స్టాంప్ ఉన్నోళ్ళ మీద వాళ్ళ మీద కూడా ఈ పెనాల్టీ ఉందా లేదా అన్నది ఆ కంపెనీ లాయర్లకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడు కనుక ఫ్లైట్ తీసుకొని అక్కడ పోయింది అనుకోండి, వాళ్ళు $1,00,000 అంటే అప్పటికప్పుడు కంపెనీ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి పేమెంట్ చేయాలి, చెక్ ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొని బొక్కలు పెట్టి మళ్ళీ వెనక పంపిస్తే. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు వార్నింగ్ ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఒకవేళ మీరు కనుక 20th లోపల రాకపోతే 21st రోజు కానీ ఆ తర్వాత కానీ వచ్చేటట్టయితే, అంటే September 21st అంటే సండే రోజు ఈ రోజు మన శనివారం మాట్లాడేది, సండే రోజు కనుక వచ్చేటట్టయితే మీరు రాకండి.
ఆ తర్వాత మేము డైరెక్షన్స్ ఇస్తాం, మీరు ఎట్లా రావాలనా రావద్దా, మేము డైరెక్షన్ ఇస్తాం అని వాళ్ళు చెప్తారు వాళ్ళు. సో ఇప్పుడే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ కూడా మా కాంటాక్ట్ చేసి, మరి మా లాయర్లు ఏమో రావద్దంటారు, మరి ఏమంటారు, మరి రావాలంటే ఒరే నాయన ఇప్పుడు వద్దు, ఎందుకంటే మీరు వస్తే 21st ఇప్పుడు వస్తే ఫస్ట్ ఇలా మాకు అర్థం కావట్లేదు, వానికి సిబిపి కస్టమర్ ప్రొటెక్షన్ అర్థం కాదు, వాడిని తీసుకొని బొక్కలు పెట్టి మూడు రోజులు 4 రోజులు బొక్క శ్రీకృష్ణ జన్మ చిప్పకూడు దింపించి పంపించి నన్ను వెనుకకు అయ్యన్నెందుకు రా నాయన, ఇప్పుడు వద్దురా నాయన, మీరు ఉండండి, కొద్దిగా మాకు క్లారిటీ వచ్చిన తర్వాత మేము పంపిస్తామని కంపెనీ వాళ్ళు చెప్పిన అన్నట్టు. బయట నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి అంటే రాయిటర్స్ రాసింది, అది నేను మీకు చెప్పింది, మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్ గా అడ్వైజ్ చేసింది అనేది రాయిటర్స్ కథనాన్ని చదివాను నేను, అది చూసి చెప్పాను మీకు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్దామని అనుకున్న వాళ్ళు కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఇమీడియట్గా అయితే ఇక్కడే హోల్డ్ అవ్వండి, బయట ప్రయాణాలు వాయిదా వేసుకోండి అని కూడా అడ్వైజ్ చేసే పరిస్థితులు ఉంటాయి కంపెనీస్ ఇప్పుడు. ఖచ్చితంగా అడ్వైజ్ చేశానండి, ఖచ్చితంగా అడ్వైజ్ చేసిండ్రు, నేను చూసిన వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా చేసిండ్రు కూడా. ఇప్పుడు మాత్రం బయటికి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ వెనక కావాలంటే $1,00,000 వాడు కంపెనీ కట్టాలంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది వాడు, నువ్వు కూర్చోరా నాయన ఇక్కడనే. ఎందుకంటే ఇవి ఈ ఇంప్లిమెంటేషన్ అన్నది కొత్తగా H1B ఫైల్ చేసిన వాళ్ళక, లేదా ప్రతి ఒక్కటి ఎంటర్ అయ్యేటానికి పోయటానికి ప్రతిసారి ఎంటర్ అయినప్పుడు పే చేయాలన్నా, ఒకసారి ఎంటర్ అయినప్పుడు పే చేయాలన్నా, ఏడాదికి పే చేయాలి, అసలు క్లారిటీ అన్నది లేదు. ఒకటి మాత్రం యుఎస్ లో ఉంటే, యుఎస్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే, యుఎస్ లో పనిచేస్తే మాత్రం ఇది అప్లికబుల్ కాదు. కానీ మీరు బయటికి పోయి లోపలికి వచ్చేటప్పుడు ఇది అప్లికబుల్ అయింది. అందుకోసం ఏంటంటే, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే బయటికి పోయినారు అనుకోండి, అసలు మాకు లా తెలియంది, వాడు $1,00,000 అనుకోండి, మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తాడు వాడు రాడు. అయితే ఇప్పుడు కంపెనీస్ మీరు అన్నట్టు కంపెనీస్ అన్ని కూడా ఎవరిని కూడా ట్రావెల్ చేయొద్దని చెప్తాను. నేను కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు కూడా ట్రావెల్ చేయొద్దని చెప్తాను. ఓకే నరేందర్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, మీరు యూజువల్గా కంపెనీస్ H1B కోసం అప్లై చేసి లాటరీ సిస్టమ్ ఇదంతా జరిగే క్రమంలో ఎంప్లాయీస్కి సంబంధించి అయ్యే ఖర్చు ఏది ఉంటుంది, $5,000 $6,000 ఖర్చు, అది ఇప్పటివరకు కంపెనీస్ భరిస్తున్నాయా, ఎంప్లాయీ ఇండివిజువల్గా భరిస్తున్నారా? కంపెనీస్ అండి, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ద ఎంప్లాయీ, వి నీడ్ టు పే ఫ్రమ్ అవర్ కంపెనీ పాకెట్. ఓకే సో ఇప్పుడు ఆ $1,00,000 కూడా కంపెనీసే భరించాలి అనేది ఇమీడియట్ బర్డెన్ కంపెనీస్కే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ట్రంప్ రకరకాల ట్యాక్స్ పెంచుతున్నారు, ఇండియా పైన, వర్ధమాన దేశాలపైన చాలామంది పెంచుతున్నారు. ఇండియాలో ఆటోమొబైల్స్ ఇంకా రకరకాల వాటిపైన పెంచారు, కానీ సాఫ్ట్వేర్ పైన మాత్రం పెంచలేదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జోలికి ఆయన రాలేదు అనేది నిన్నటి దాకా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ పైన డైరెక్ట్గా పెద్ద బాంబు వేసినట్టుగానే చూడాలన్నా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పైన ట్రంప్ తీసుకునే నిర్ణయం ఇండియాలో కావచ్చు, యూఎస్లో కావచ్చు, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది నరేంద్ర రెడ్డి గారు? చూడండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే రిసోర్సెస్ పనిచేస్తున్నప్పుడు ఒక హై స్కిల్డ్ లేబర్ సాఫ్ట్వేర్ సైడ్ మనకు అక్కడ పని జరగడానికి ఇట్లాంటి హై స్కిల్ లేబర్ మనం తీసుకెళ్లి అక్కడ పని జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్ లో ఉన్నాం. లాస్ట్ 90s నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ H1 రూల్స్ లో కొన్ని అమెండ్మెంట్స్ వస్తున్నాయి, జరుగుతున్నాయి, మనం అన్ని చూస్తున్నాం. బట్ ఇట్లాంటిది ఇప్పుడు ఈసారి వచ్చినటువంటి ప్రొక్లమేషన్ ఏంటంటే 100,000 fees per year per person, which is not possible. సో దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. యుఎస్ లో ఉన్నటువంటి బిజినెస్ ఓనర్స్, బిగ్ 5 కంపెనీస్ కావచ్చు, మాలాంటి కంపెనీస్ కావచ్చు, అందరి మీద సార్ రూల్ ఈజ్ వన్. సో కేటగరైజ్డ్ ఫీజెస్ ఉంటాయి. there are like 25 below, 50 below, above 50 employees, and there is a one H1B dependent company. Example, నా కంపెనీ విషయం తీసుకుంటే నేను H1B డిపెండెంట్ కంపెనీ కిందకి వస్తాను. సో హైయెస్ట్ ఫీజు ఏదైతే ఉంటుందో యుఎస్ లో H1 విషయంలో ఆ కేటగిరీలో నేను ఉన్నాను. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ టు ఎవ్రీ పర్సన్. అది కేటగరైజ్ కాకుండా ఈవెన్ చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడున్నటువంటి ప్రొక్లమేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో మనం అందరం పే చేయాల్సిందే. ఓకే. సో ఇంతకుముందు రాహుల్ రెడ్డి గారు చెప్తున్నారు, పెద్ద కంపెనీస్తో ట్రంప్ మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా చెప్తున్నారని చెప్తున్నారు. చిన్న కంపెనీస్ కొన్ని వేలల్లో ఉంటాయి, కొన్ని లక్షల్లో కంపెనీలు ఉంటాయేమో అక్కడ. మీకు ఏమైనా అసోసియేషన్ ఉందా? మీతో ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి నెగోషియేషన్ కావచ్చు, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటున్నా అలాంటి సమాచారం కావచ్చు, ఏమైనా ఉంటుందా? ఇక అది ఇప్పటికిప్పటి నేను మాట్లాడలేను. తప్పనిసరిగా మా వకీల్ అటార్నీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని ద్వారా కొన్ని
కొన్ని డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో వీ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇట్ యాజ్ ఐటీ సర్. ఓకే. సో దాని ద్వారా కూడా మేము ప్రయత్నం చేస్తాం, రీచ్ అయ్యి ప్రభుత్వాన్ని రీచ్ అవుతాం, అటార్నీస్ రీచ్ అవుతాం. సో అంటే అమెరికాకు మంచి జరగడానికి దేనికైనా మేము సిద్ధమండి. ఓకే ఓకే. రాహుల్ రెడ్డి గారు. ఒకటి వైఎన్ఆర్ గారు, ఎట్లా అంటే ఇప్పుడు ఇది పొలిటికల్ గా పోయి మనం అక్కడ పోయి అందరం పోయి నాయన వేడుకుంటే ట్రంప్ వినేటట్టు లేడండి. ఎందుకంటే ట్రంప్ అతను ఒక బేస్ ఉన్నది, మెగా బేస్ అంటున్నట్టు, వాళ్ళ యాంటీ ఇమిగ్రేషన్ బేస్ అన్నట్టు. ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కొద్దిగా ఇది టెక్నాలజీ ఓరియంటెడ్ పర్సన్స్, తర్వాత మెగా అంటారు. ఈ మెగా వాళ్ళు ఏంటంటే H1B మొత్తం తీసేయమంటారు వాళ్ళు. ఈ మెగా ఆర్గనైజేషన్ తర్వాత ఈ టెక్నాలజీలో హై టెక్నాలజీగా ఏంటి అసలు ప్రపంచంలోని నెంబర్ 1 టెక్నాలజీగా ఎవరంటే మొట్టమొదటి పోరు వచ్చేది ఎలాన్ మాస్క్ అండి. అతను కూడా ఇతని అడ్వైజర్ ఉండే, వాళ్ళందరూ తీసేసి మెగా ఆర్గనైజేషన్ బాగా ఉన్నదట. ఆ బేస్ ను అపీజ్ చేయడానికి, ఆ బేస్ ను వాళ్ళను సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ చేస్తుంటారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు మనం పోయి వేడుకుంటే కంపెనీల ద్వారా అరే నాయన మాకు నష్టం అవుతుందంటే, నరేందర్ గారు మిగతా కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ నష్టం అవుతుందంటే వాళ్ళు నాకైతే నమ్మకం లేదు. ఇంకోటి ఏంటంటే ట్రంప్ ప్రెస్ రిలీజ్ ఏమన్నంటే ఈ 10 కంపెనీలు యాక్సెప్ట్ చేసినాయి అని అన్నాడు. కానీ ఒక్క కంపెనీ కూడా రిలీజ్ చేసిందా ఇన్ఫర్మేషన్? ఈ మాకు $1,00,000 మాకు నచ్చిందని ఒక్క కంపెనీ అంటే ఆ కంపెనీలే భయపడుతూ ఉద్యోగులు బయటకు వెళ్ళకండి, ఉన్నోళ్ళు రండి, ఇవన్నీ చెప్తున్నాయి కదా ఇంటర్నల్. ఇప్పుడు నరేందర్ గారు అన్నట్టు ఈ పెద్ద కంపెనీలు కూడా ఎవరు కూడా ఈ $1,00,000 అన్నది అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన నేను అనుకోను. ఇంకోటి ఏంటంటే ఈ మొండిగడం తోటి నేను యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి గట్టిగా పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ మీద ఏం రివెంజ్ చేసుకుంటాడో తెలియదు వీడు, మొండిగడం. సో అందుకోసం అని సపరేట్ కూర్చున్నారు. కానీ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా $1,00,000 మేము సంతోషంగా పే చేస్తాం అని చెప్పి ఒక కంపెనీ అన్నదా? నరేందర్ గారు చెప్పిండని కాదు కానీ వాళ్ళ మరి ఒక్క కంపెనీ కూడా అన్నదా? అనలేదు. ఇప్పటిదాకా కూడా ఏ స్టేట్మెంట్ రాలేదు. రాహుల్ రెడ్డి గారు, మీకు అనిపిస్తుంది ఏంటి, పాయింట్ ఏంటి, ట్రంప్ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ $1,00,000 పే చేయాలి అనే నిబంధన తీసుకురావడం ద్వారా H1B వీసాలకు సంబంధించిన డిమాండ్ తగ్గిపోతుందా? లాటరీలు వేసే అవసరం లేకుండా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇది మొదటి నుంచి మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అన్నది యాంటీ ఇమిగ్రేషన్ మొదటి నుంచి మనం డిస్కస్ చేస్తామండి మన ఛానల్లో. ఇంకోటి ఏంటంటే ఈ మెగా బేస్ అన్నది స్ట్రాంగ్ అవుతా ఉంది అతనికి. ఈ మెగా బేస్ అన్నది కంప్లీట్ యాంటీ ఇమిగ్రేషన్. వాళ్ళ ఇమిగ్రేషన్ అడ్వైజర్ స్టీవెన్ మిల్లర్ అండి. అతను కంప్లీట్ H1B తీసేద్దాం అంటాడు అతను. సో అది ఆ పీస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే యాక్చువల్ గా H1B తీసేయాలంటే వాళ్ళ వల్ల కాదు, అడ్మినిస్ట్రేషన్ వల్ల కాదు. వాళ్ళు పార్లమెంట్ పోవాలి, పార్లమెంట్ వాళ్ళకి మెజార్టీ లేదు, కావలసిన మెజార్టీ లేదు. సో ఇది ఏంటంటే ఇది వీళ్ళు ఏం చేసిండ్రంటే $1,00,000 ఓన్లీ వీసా మీద మాత్రం, అంటే వాళ్ళ బార్డర్ పోవడానికి రావడానికి వాళ్ళకి అథారిటీ ఉంది కాబట్టి దాని మీద పెనాల్టీ వేసిండ్రు. కాకపోతే మేము దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. నరేందర్ గారిని అటువంటి వాళ్ళ సాయం తీసుకొని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం మేము. ఎందుకంటే ఇది ఇప్పుడు మొన్న సోషల్ మీడియా అంటే నరేందర్ గారు చెప్పినట్టు $200 సోషల్ మీడియా బెట్టింగ్ కోసం వాళ్ళు ఛార్జ్ చేస్తాండ్రు. సరే, అది రీజనబుల్ అనుకోవచ్చు మనం. ఇదేంటంటే $1,00,000 అన్నది ఇది H1Bని సంపటానికి చేసిన ప్రయత్నం కాబట్టి ఏదైతే పార్లమెంట్ పాస్ చేసిండ్రో ఆ పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని గవర్నమెంట్ అన్నది ఎగ్జిక్యూటివ్ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని క్యాన్సల్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. $1,00,000 అన్నది ఇది ఏదో ఫీజు, వాళ్ళకి అయ్యే ఖర్చు కాదు, వాళ్ళకి ఇది మనం చేసే తప్పు పనితోటి పెనాల్టీ కాదు. ఈ మొత్తం H1B అన్న సంపటానికి వీళ్ళు చేసే ప్లాన్, కుట్ర అని చెప్పి మేము పోతాం. ఇదివరకు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని EADs బంద్ చేయడానికి ట్రై చేసిండు, అతని వల్ల కాలేదు. ఇప్పుడు అంతకుముందు ఏం చేసిండంటే ఈ డాకా అని ఒక 1 million అంటే 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉండే. పోయిన ప్రభుత్వం వచ్చినప్పుడు, ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒబామా ప్రభుత్వం చేసిపోయింది. వాళ్ళ దాదాపుగా ఒక 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉండే. ట్రంప్ ప్రభుత్వం ట్రంప్ 1.0 వచ్చినప్పుడు ఏం చేసిండంటే అతను ఇట్లే ట్రై చేసి ఆ మొత్తం 10 లక్షల EADలను క్యాన్సిల్ చేసిన ట్రై చేసిండు. అప్పుడు మేము కోర్టుకు పోయినాం.
కోర్టుకు పోతే కోర్టు మా ఫేవర్ వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు కూడా అది మా ఫేవర్ వస్తుందని మేము అనుకుంటున్నామండి ఇప్పుడు. ఓకే. సో డిమాండ్ తగ్గిపోతుందా? H1B వీసాల డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా అండి, తప్పకుండా డిమాండ్ తగ్గిపోతుందండి, డిమాండ్ తగ్గిపోతుంది. అయితే ఇది కొద్దిగా స్టూడెంట్ వీసా వాళ్ళకు మరి ఇది అడ్వాంటేజ్ అవుతుందా అంటే అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకు అడ్వాంటేజ్ కావచ్చు అంటే ఇప్పుడు నీ ఇంతకుముందు చెప్పింది నరేంద్ర గారు, నేను చెప్పింది ఏంటంటే బయట నుంచి H1B తీసుకురావడం తగ్గించినప్పుడు లోకల్ గా మన H1Bs వాళ్ళకి $1,00,000 ఫీజు లేదు కదా, F1 నుంచి H1B $1,00,000 ఫీజు లేదు కదా. ఇప్పుడు నరేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక టాలెంటెడ్ గై ఉన్నాడు, వాడు ఎవడో పెద్ద కంపెనీ నుంచి మంచిగా టాటా కంపెనీ నుంచి మంచిగా పని చేసుకుంటా ఉన్నాడు, ఆయన ఎక్కడో మొత్తానికి సంపాదించిండు, ప్రాజెక్ట్ సంపాదించుకొని ఆయన తీసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఈయన $1,00,000 పెట్టి తీసుకురావడం కెపాసిటీ నరేందర్ గారికి ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ స్టూడెంట్ వీసాకి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ మనకి గిరిపించో ట్రై చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి $1,00,000 తీసుకురావాలంటే చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొవిజన్ లో ఒకటి మీకు అర్థం చేసుకోవాలి, ఏంటంటే $1,00,000 కట్టంగానే వాడు వీసా ఇస్తాడని నమ్మకం లేదు కదా. ఓకే, $1,00,000 మొదలు కట్టిన తర్వాత మీరు ఇమిగ్రేషన్ కు వీసా అప్లై చేస్తే అప్పుడు వాళ్ళు చూసి ఎలిజిబిలిటా కాదా. ఓహో, ఓకే. మళ్ళా అప్పుడు ఎలిజిబుల్ కాదు అని చెప్పి వీసా డినైన్ అనుకోండి, గోవింద $1,00,000. సో టైమ్ ఆఫ్ అప్లికేషన్ లోనే కట్టాలి, బిఫోర్ ఫైలింగ్ ద అప్లికేషన్ కట్టాలి. ఓకే 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 ఓకే. ఓ మై గాడ్. సో దీంతో పాటు ఇంకో డెసిషన్ కూడా తీసుకున్నట్టు గోల్డెన్ వీసా గురించి కూడా డెసిషన్ తీసుకున్నట్టు ఏంటి సార్ అది? అయితే ఇప్పుడు గోల్డెన్ వీసా అన్నది మనకు ఇంత ముందు కూడా EB-5 అని ఉండేది, $1 మిలియన్ గ్రీన్ కార్డ్ అని ఉన్నదండి మొదటి నుంచి. అయితే ఈ గోల్డెన్ మీద ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇచ్చినంటే ఆర్డర్ ఇయ్యలేదు అన్నట్టు, H1 మీదనో మొత్తం ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కి ఇచ్చిండు. ఈ గోల్డెన్ వీసా అన్నది ఏంటంటే ఈ గ్రీన్ కార్డ్ అన్నది కూడా పార్లమెంట్ ద్వారా చేంజ్ చేయాల్సింది, కానీ ఈ పార్లమెంట్ పోతలేడు కాబట్టి ఈ గోల్డెన్ వీసా అన్నది మొదటి నుంచి నేను వచ్చి గోల్డ్ వీసా మొదలు 5 మిలియన్ అన్నాడు, ఎవడు ఏమన్నాడు 5 మిలియన్. ఇప్పుడు ఏమంటాడంటే ఒక మనిషి ఇప్పుడు EB-5 ప్రకారం ఏంటంటే మీరు $1 మిలియన్ కనుక ఇన్వెస్ట్ చేస్తే దానికి ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ చాలా రూల్స్ ఉన్నాయంటే అవన్నీ ఫాలో అయితే మీకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. అయితే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనండి, ఆ EB-5 లో చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇతనేమంటాడంటే నీ అంకమ్మ ఎన్నెందుకు, నాకు $1,00,000 ఇచ్చాయి, గవర్నమెంట్ కి $1,00,000 ఇచ్చాయి, అన్కండిషనల్ $1,00,000 ఇచ్చాయి. సారీ, 1,00,000 కాదండి, సారీ 10 లక్షలు, 1 మిలియన్. 1 మిలియన్, థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ నరేంద్ర గారు. $10,00,000 ఇచ్చేస్తే అన్కండిషనల్ గా 10 లక్షలు అంటే దాదాపుగా $9 కోట్ల ఇస్తే నేను గ్రీన్ కార్డ్ ఇస్తా అన్నాడు. కానీ అలా అతను నెక్స్ట్ 90 days లా ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో గవర్నమెంట్ కు ఆర్డర్ చేసినాడు, గవర్నమెంట్ అథారిటీస్ కి. అందులో ఏంటంటే ఒకటి ఏంటంటే ఇది EB-5 కిందకి వస్తుందా, తర్వాత EB-1 కిందకి వస్తుందా, EB-2 కిందకి వస్తుందా అన్నది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో క్లియర్ గా చెప్పలేదు. ఇంకోటి EB-2 కి నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్కి వస్తాం, ఎందుకంటే ఒక మనిషి మనకు $10,00,000 అంటే $9 కోట్ల ఇస్తే వానికి మన నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వానికి EB-2 అప్రూవ్ చేస్తా అని అంటాడు. ఓకే, EB-2 మనోడు అప్రూవ్ చేస్తాడే అనుకుందాం, మన ఇండియన్స్ కి అయితే ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మన EB-2 బ్యాక్ లిస్ట్ ఎట్లా ఉందంటే 2012 దాకా 2012 ఉంది వెయిటింగ్ లిస్ట్. 2012 ఫైల్ చేసిన వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఫైల్ చేసే వాళ్ళ గ్రీన్ కార్డ్ రావాలంటే ఈ $1 మిలియన్ కడితే వానికి ఇంకా 140 ఏళ్ళు కానీ గ్రీన్ కార్డ్ రాదు. సో దీంతో ఇది మన ఇండియన్స్ కు మాత్రం ఇది EB-2 లో మాత్రం అడ్వాంటేజ్ లేదు. EB-1 కూడా ఇది ఎట్లా EB-1 కిందకి వస్తాడో అన్నది అతను ఇది ఇంటర్నేషనల్ అక్లైమ్ అవార్డు అంటాడా అదన్నడా ఆ డిస్క్రిప్షన్ ని క్లియర్ గా ఇవ్వలేదు. ఇంతకు ముందు మీకు H1Bలో చెప్పినప్పుడు మాత్రం ఆ ఎన్ని ఇంప్లిమెంటేషన్ 21st నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ గోల్డెన్ గ్రీన్ కార్డ్ అన్నది మాత్రం ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే 90 రోజుల్లో మీరు కొద్దిగా దీన్ని ఎట్లా క్లారిఫై చేయాలన్నది క్లియర్ గా చేసేయండి అని చెప్పిండు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చాడు. అంతేగాని దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైద్ది, 90 రోజులు అయిద్దా కాదు, 90 రోజుల తర్వాత ఎప్పుడైద్ది అన్నది మనకు క్లియర్ గా తెలియదు. ఒక 2-3 క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర, తీసుకుని నేను నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేస్తాను. ఒకటి, ఇప్పుడు H1B వీసాలకు అప్లై చేసే వాళ్ళు $1,00,000 కట్టాలనేది డెసిషను. ఆల్రెడీ H1B వీసాలు ఉన్న వాళ్ళకి ఉన్న అపోహలు, మీకు చాలా కాల్స్ వచ్చుంటాయి, నిన్న నుంచి రకరకాల సందేహాలు వచ్చుంటాయి, ఆ సందేహాలు ఇంకా చాలా మంది కూడా వచ్చుంటాయి. మీ దగ్గరికి వచ్చిన మేజర్ క్వైరీస్ ఏంటి,
ఆల్రెడీ హోల్డ్ చేసి ఉన్న వాళ్ళు H1B హోల్డ్ చేసి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వైరీస్ ఏంటి? వాళ్ళ మెయిన్ క్వశ్చన్ ఏమడతారంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, నేను H1B ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే నాకు ఈ $1,00,000 అప్లికేషన్ ఉందా అని మెయిన్. ఎందుకంటే వాడు H1B 2-3 నెలలు ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, వాడు ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఈ $1,00,000 అప్లై అవుతుందా, వాళ్ళకి అప్లై కావట్లేదు మెయిన్. ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ ఏమైందంటే చాలా మంది యుఎస్ బయట ఉన్నారండి వీళ్ళు. యుఎస్ బయట ఉన్న వాళ్ళకు వీళ్ళందరికీ ఈ ఈ ఫీజు అప్లికబుల్ అయిద్దా అని వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ తెలియదు నాకు ఇప్పుడు దాకా, క్లియర్ గా ఆన్సర్ తెలుసలేదు ఎవరికి. సో ఇది అప్లికబుల్ అయిద్దా కాదా కానీ మొదలు ఏం చేస్తారంటే బలిక బక్రా చూస్తాం అన్నట్టు. ఇప్పుడు సండే రోజు పోయేటోళ్ళు అందరు పోతాను రా, వాళ్ళని చక్కగా పోనిస్తాను రా, వాళ్ళని పోనిచ్చిన తర్వాత మండే రోజు పోమని చెప్తాం. అప్పటిదాకా మేము ఏం చెప్పలేము. ఓకే, దట్స్ ఇట్ సార్, క్వైరీస్ అంతే. యా, ఈ మెయిన్ క్వరీస్ ఇవ్వండి. కానీ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న భయభ్రాంతులైనంత ఈ ఈ ఒక్క రోజులు అంటే ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ భయభ్రాంతులు ఈ వచ్చిన మా వ్యూస్ అండి, మాకు నార్మల్ గా మేము మా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఒక 5,000, 10,000, 12,000 వస్తారండి. లక్షల వ్యూస్ వచ్చినాయండి మాకు ఇప్పుడు. మళ్ళీ మల్టిపుల్ వీడియోస్ తర్వాత ఏంటంటే మేము 3 వీడియోస్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ బ్లూంబర్గ్ న్యూస్, తర్వాత ప్రెస్ స్టేట్మెంట్. బ్లూంబర్గ్ న్యూస్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రెస్ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రొక్లమేషన్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని అర్థం కానీ కొన్ని ఉన్నాయి మాకు. సార్ లాస్ట్ 2 డెకేడ్స్కు పైగా మీరు మోర్ దాన్ 3 డెకేడ్స్ మీరు అక్కడ ఈ లీగల్ ఫామ్ పెట్టుకుని పనిచేస్తున్నారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. మీకేమనిపిస్తుంది సార్, ఇది లీగల్గా నిలబడే పరిస్థితి ఉంటుందా, లీగల్గా వ్యాలిడిటీ ఉంటుందా, కోర్టులో నిలబడుతుందా ట్రంప్ తీసుకున్న డెసిషన్? తప్పండి, మీరు చెప్పిన తప్పు. నాకు 6 months ఎక్స్పీరియన్స్ ఉంది లీగల్గా, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు. మరి అంతకుముందు ఎందుకు చెప్పిన 30 ఏళ్ళు అంటే మీకు 2024లో మీతో మాట్లాడినప్పుడు నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన. ఇప్పుడు 2025కి వచ్చే మటుకు 6 నెలల ఎక్స్పీరియన్సే ఉంది. అట్లెట్టుంటా సార్, అదంతా చెత్తబుట్టలో పడేసిన. ఓకే, ఏదైతే 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో నాకు అదంతా చెత్తబుట్టలు పడేసి ఇప్పుడు ఈ మొత్తం కొత్త లెర్నింగే. ఇదివరకు చెప్పిన అన్ని వేరే, ఇప్పుడు 6 నెలలు వేరే అయిపోయింది. అందుకోసం నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని పేపర్ మీద పెట్టుకున్నా గానీ అసలు ఎక్స్పీరియన్స్ తోటి 6 నెలలే. ఎందుకంటే మొత్తం తిరిగి రాసి పడేసినలా అంతా. ఓకే ఓకే ఓకే, ట్రంప్తో ఉన్న ఎక్స్పీరియన్స్ 6 months అని. ట్రంప్ తోటి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఈ మొత్తం లాను మొత్తం తిరిగి రాసి పడేసిండు. ఏదైతే మేము 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసి వచ్చినామో, నరేందర్ లాంటి గారు ఈ నరేందర్ ఇది అని చెప్పినామో మొత్తం రివర్స్ చేసేసాం. ఏ చేస్తే తప్పే ఉంటాను, ఇది చేస్తే అన్ని తప్పే ఉంటాను. సో మీరు కంక్లూజన్కి రాలేరా? ఈ ఆర్డర్ నిలబడుతుందా? ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డరు, అదేంటి కాంగ్రెస్ తీసుకున్న డెసిషన్ కాదు, ప్రెసిడెన్షియల్ ఆర్డరు, ఎగ్జిక్యూటివ్ ఆర్డరా? అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలబెట్టడానికి 50% ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ 1.0లో ఛాలెంజ్ చేసినాం మేము. అప్పుడు ముస్లిం బ్యాన్ అని ఒక 7 కంట్రీస్ మీద బ్యాన్ పెట్టిండండి. అంటే ముస్లిం బ్యాన్ అని పెట్టలే కానీ పర్టికులర్ గా ముస్లిం కంట్రీస్ మీద బ్యాన్ పెట్టిండు అన్నట్టు. అప్పుడు కోర్టుకు పోయినప్పుడు మేమేమంటే పర్టికులర్ గా ఇతను ముస్లింస్ ని టార్గెట్ చేసిండు కాబట్టి దీన్ని తీసేయాలని చెప్పి మేము చేసినాం. అప్పుడు ఏం చేసిండంటే ఇంకో 2-3 కంట్రీస్ యాడ్ చేసిండు. అందులో వెనిజులా ఒకటి, ఇంకా వేరే 2-3 కంట్రీస్ నాకు గుర్తులేవండి. యాడ్ చేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇతనికి ఎవరైతే ఎంట్రీ ఎగ్జిట్ కు ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ కోసం కంప్లీట్ అథారిటీ ఉంది కాబట్టి దీన్ని మేము ఏం చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది మాకు. ఇప్పుడు ఇది కూడా నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి అతను క్లెయిమ్ చేస్తుండు. ఇది ఎలా నేషనల్ సెక్యూరిటీ అవుతుంది? అదే కదా చూడాలి. ఇది నేషనల్ అంటే అతను ఏమంటాడంటే ఇప్పుడు యుఎస్ లో ఉన్న వాళ్లకు ఈ H1 మీద వచ్చే వాళ్ళతోటి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ అంటాడు. అర్థమైంది కదా మీకు అని అతను చేసే క్లెయిమ్ అది. నార్మల్ గా ఏంటంటే మనోడు ఎవడన్నా H1 మీద వచ్చి ఇక్కడ పని చేస్తే, యుఎస్ లో పని చేస్తే వాని ద్వారా ఇంకా 4 బతారు. వాడు ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, పెట్రోల్ కొంటాడు, రెస్టారెంట్లో తింటాడు, ఏరుగుతాడు, ఇవన్నీ ఉంటాయి కదా. యుఎస్ ఎకానమీకి బెనిఫిట్ అయింది. ఒక్కంతోడు 3-4 బతుకుతావు. ఇప్పుడు ఈ జాబ్లన్నీ ఇండియాకు మూవ్ అయితే ఇండియాకు బెనిఫిట్ అయింది. నరేందర్ గారు అన్నట్టు
మా కంట్రీకి ఏదైతే బెనిఫిట్ అవుతుందో మేము తప్పకుండా చేస్తామని నరేంద్ర గారు వాగ్దానం చేసినట్టు ఇది 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 యుఎస్ కు బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటలేమండి. ఓకే ఓకే మరి ఇండియాకు బెనిఫిట్ అవుతుందో చెప్పలేము. మరి ఇవన్నీ అవుట్ సోర్స్ అయ్యి ఇండియాకి వస్తేమో చెప్పలేము. మరి ఓకే, అది నరేంద్ర గారితో మాట్లాడదు. చివరిగా మీతోటి ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ కోసం అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళకి ఇది డెఫినెట్గా పాజిటివ్గానే కనపడుతుంది కదా యాజ్ ఆఫ్ నౌ. అవునండి, ఇప్పుడు ఓపీటీ స్టెమ్ వాళ్ళు పార్టీ చేసుకోవచ్చు మంచిగా 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 మంచి చాక్లెట్ కేక్ తీసుకొచ్చి మంచిగా పార్టీ చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే H1B సంత లాటరీ ద్వారా వాడి లక్షల పే చేస్తాడండి. చేయనప్పుడు అక్కడున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది కాబట్టి మరి వాళ్ళు ఈ ఒక మంచిగా చాక్లెట్ కేక్ తీసుకొచ్చి మంచిగా పార్టీ చేసుకునే ఛాన్స్ ఉంది వాళ్ళు ఇప్పుడు. ఓకే ఓకే, మీకేం కనిపిస్తుంది సార్? ఇక్కడతో ఆగిపోతారా? ఇమిగ్రేషన్ బేస్ చేసుకొని ఇంకా మీరు పాడ్కాస్ట్ చేస్తున్న చేంజెస్ డెసిషన్స్ ఏమైనా కనపడుతున్నాయా రాహుల్ రెడ్డి గారు? ఇంకా ఇప్పుడు ఇది ఓన్లీ H1Bకే అప్లై చేసిండు, L1 వీసా వాళ్ళకి అప్లై చేయలే. L1 వీసా వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. మరి వాటికి కూడా అప్లై చేస్తాడా? దీన్ని చేసినోడు దాన్ని ఏం చేయడు? ఇవన్నీ ఇంకా మనకి డీటెయిల్ తెలియదు. ఇప్పటి మాటికి మాత్రం ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ మాత్రం H1Bనే టార్గెట్ చేసి ద ఆర్గనైజేషన్ మెగా అనే ఆర్గనైజేషన్ మిల్లరా. సో వాళ్ళు చెప్తున్న మాట, వాళ్ళు చెప్తున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది? H1B పైన, విజిటింగ్ వీసాల పైన, వీటిపైన కూడా ఈ ఎక్కువ వేయాలి అనేది ఏమైనా ఉందా వాళ్ళ ఆలోచన? వాళ్ళు దీన్ని కంప్లీట్ గా సపోర్ట్ చేస్తా అంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి ఏడాదికి $1,00,000 పెట్టాలంటారు వాళ్ళు. ఇతను ఓన్లీ కొత్త వీసాల మీదనే H1B కొత్త వీసాలు ఇండియా బయట దేశాల నుంచి వచ్చే వాటి మీదనే $1,00,000 అంటారు వాళ్ళు. ప్రతి ఏడాది ప్రతి ఒక్కరికి $1,00,000 కట్టమంటారు వాళ్ళు. అందుకోసమే ట్రంప్ లాంటి వాళ్ళు, ట్రంప్ అంటారు ఇలాన్ మాస్క్ లాంటి వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేషన్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నేనుండను రా మొర్రో ఇదేంద్ర నాయన పిచ్చి రాజ్యం అనుకుని వెళ్ళిపోయాడు. ఓకే 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 సరే నరేంద్ర గారు, మీరు గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా మనం మాట్లాడుకున్నాం. మీరు ట్రంప్ రావాలి అని ట్రంప్కు మద్దతు ఇచ్చిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా. మీరు కూడా ఉన్నారు, ట్రంప్ రావాలని కోరుకున్నారు మీరు. సో ఇప్పుడు సేమ్ అదే మాట మీద ఉన్నారా? తప్పనిసరి అండి. ఇప్పుడు నేను చెప్తాను మీకు విషయం. యాక్చువల్ గా మన వకీల్ సాబ్ కూడా ఇక్కడ ఉన్నారు కదా మన ముందు. అమెరికన్ ప్రభుత్వం ఒక మానసికంగా ప్రిపేర్ చేస్తూ వెళ్తున్నది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనం గ్రీన్ కార్డులు ఫైల్ చేసే ముందు దెర్ ఈజ్ ఏ జీసీ ఫర్ ప్రిపేరింగ్ వేస్ అని మాట్లాడతాం. సో లోగడ అది 40,000 అనే EB3కి ఒక 70,000-80,000 రూపాయలు మాక్సిమం. EB2 అనేది వేజెస్ ఉంటాయి, జీతాలు. సో అవి రెండు ఇప్పుడు H1 వేజెస్ కానీ జీసీకి సంబంధించిన వేజెస్ కానీ దరిదాపుగా సమానంగా ఉంటుండే. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారంటే దాన్ని డబల్ చేసినారు. ఇప్పుడే వెన్ యూ టాక్ అబౌట్ EB3, సో అది 80,000కి తీసుకెళ్లారు. అట్లానే EB2 గురించి మాట్లాడినప్పుడు 1,40,000 పైన తీసుకెళ్లారు. అదే విధంగా H1 రిలేటెడ్ విషయం వచ్చినప్పుడు శాలరీస్ అక్కడే ఉంచున్నారు, ఉన్నాయి కానీ ఉన్నాయి. సో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అమెరికన్ ప్రభుత్వానికి ఇట్లా $1,00,000 ఫీజు అనేది కాకుండా $100,000 ఫీజు అనేది కాకుండా మీరు H1ల మీద శాలరీస్ పెంచండి కొంచెం రీజనబుల్ గా. సో దాంతో ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, ట్యాక్సెస్ వస్తాయి. మీరు ఇప్పుడు సూచనలు సలహాలు చెప్తే వినే పరిస్థితిలో ట్రంప్ లేరు, ఆయన ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో లేరు. క్లియర్ అవుతుంది. నా పాయింట్ ఏంటి అంటే మీరు ఊహించారా ఇమిగ్రేషన్ పాలసీ, ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ ఇలా ఉంటుంది అనేది 1.0లో చూసాం మనం. ఆయన అప్పుడు కూడా H1B వీసాలకు సంబంధించిన పెట్టిన ఇబ్బందులన్నీ చూసాం. సో సెకండ్ టైం కూడా మీరు విష్ చేశారు అతను మళ్ళీ రావాలి అంటే. ఇవన్నీ ఏమైనా మీరు ఫోర్కాస్ట్ చేశారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అంటే కంప్లీట్ ఎంతవరకు నేను కరెక్ట్ అవగాహనతో మాట్లాడుతున్నానని కూడా మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే ట్రంప్ 1.0 ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు కావచ్చు ఎక్సెట్రా అదర్ గ్రీన్ కార్డ్ నెంబర్స్ తీసుకొచ్చి మూవ్ చేసి మన ఇండియన్స్ కి ఇచ్చినట్టుగా నాకు కొంచెం అవగాహన ఉన్నది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అట్లనే మనకు ఈ నాన్ ఇమిగ్రెంట్స్ కి కొన్ని ఫేవర్స్ జరుగుతున్నాయనే ఉద్దేశం ఉంది. సో మేమందరం సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తను గెలిస్తే ఇంకా మంచి జరుగుతుందనే ఆలోచనతోటి మా తరపు నుంచి మేము సహాయ సహకారం చేయడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి ఈ ప్రొక్లమేషన్ ఏదైతే వచ్చిందో ఈ రోజు, ఆ ప్రొక్లమేషన్ మీద పునరాలోచించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము
రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం అనేది ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవ్వడానికి, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఇండియా వైపు చూడడానికి, ఇక్కడికి వచ్చి కంపెనీస్ పెట్టుకునే పరిస్థితి రావడానికి కారణమవుతాయా? మ్యాన్ పవర్ మూవింగ్ అనేది ఆగిపోతుంది కదా ఇప్పుడు టువర్డ్స్ అమెరికా బికాజ్ ఆఫ్ H1Bకి $1,00,000 కట్టాలనుకున్నప్పుడు. మ్యాన్ పవర్ ఇక్కడే ఉన్నప్పుడు న్యాచురల్గా కంపెనీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఇది ఏమైనా అడ్వాంటేజ్గా మారే పరిస్థితులు కనపడుతున్నాయా? ఇంకొక విషయం కొంచెం జాగ్రత్తగా వినండి, మీరు చెప్తాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ప్రొక్లమేషన్ ఫీజెస్ ఎఫెక్ట్ వల్ల ఇండియాకు బిజినెస్ వస్తుంది, పెరుగుతుంది అనే డిస్కషన్ మనం మాట్లాడుతున్నాం. సో ఇది సాధ్యం కాని విషయాలు అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఏమైతున్నాం ఇప్పుడు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ప్రపంచం అందరం అబ్జర్వ్ చేస్తున్నాం, వింటున్నాం. ఈ ట్యాక్సెస్ పెంచుడు, ఇవన్నీ పర్సంటేజెస్ పెంచుడు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ హియర్ అండ్ దేర్. సో పరోక్షంగా ప్రత్యక్షంగా మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు అమెరికాలో ఈ ఫీజు ఎఫెక్ట్ వల్ల H1 రిసోర్సెస్ అవైలబిలిటీ లేకుండా పోతుంది. దాని ద్వారా పని జరగాలి కదా, అంటే ఏం చేయాలి మనం? వేరే ఎక్కడో ఉన్న కాడికి పంపాలి, పని చేయించుకోవాలి. అదే కనుక వచ్చినప్పుడు మళ్ళా దాని మీద కూడా ఇంపాక్ట్, ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి మీరు. ఓకే, అప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా దాని మీద కూడా ట్యాక్స్ వేస్తే ఏం చేయాలి? ఆబ్వియస్లీ రైట్, వన్ బై వన్ దే గోయింగ్ టు బి హ్యాపెన్. అట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా బిజినెస్ ఓనర్స్ కానీ, ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, అటార్నీ సైడ్ నుంచి అందరూ జాగ్రత్తగా ఆలోచించవలసిన, వెరీ కేర్ఫుల్, అతి జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయం గురించి. సో ఈ డెసిషన్ ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా కంపెనీస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓ యా, ఇమీడియట్లీ, బ్యాడ్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ. రాహుల్ రెడ్డి గారు, చివరిగా ఇంకేమైనా యాడ్ చేస్తారా? కొత్తగా చాలా ఆందోళనలో ఉన్న వాళ్ళకు చాలా భయం, మీరు చాలామంది టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు, చాలామంది ఇక్కడికి వచ్చి ఉంటారు, చాలామంది రావాలనుకుని ఉంటారు, వాళ్ళందరికీ ఏమైనా, మీకు కూడా చాలా కాల్స్ వెయిటింగ్లో ఉంటాయి, చాలామంది వెయిట్ చేస్తుంటారు మీ కాల్స్ కోసం బహుశా. ఇప్పుడు ప్రస్తుతం H1B మీద మాత్రం ఈ శనివారం ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారో, ఆదివారం కానీ ఈ వారం ఎవరైనా ట్రావెల్ చేసే ఉన్నారో మాత్రం మీరు క్యాన్సిల్ చేసుకోండి ట్రిప్. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ట్రావెల్ చేయండి. లేకపోతే మిమ్మల్ని అక్కడ తీసుకుపోయి బొక్కలేసి చిప్పకూడదు తినిపించే ఛాన్స్ ఉన్నది కాబట్టి మీరు ఇప్పుడు ట్రావెల్ చేయకండి, మీరు తర్వాతనే ట్రావెల్ చేయండి. ఇంకోటి ఏంటంటే వైఎన్ఆర్ గారు, H1B అనేది October 1 మొదలైంది. October 1 నుంచి ట్రావెల్ మొదలు కావాలి. మనం ఇప్పుడు September 21 నుంచి ఇది కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంకోటి October 1 H1B అంటే వీళ్ళు కరెక్ట్ గా 10 రోజుల ముందు వీళ్ళు ట్రావెల్ కావచ్చు. అదే రోజు అయితే ఇంప్లిమెంట్ చేసిండి ఇలా. అంటే October 1 మీకు H1B యాక్చువల్ వర్కింగ్ అయినా కానీ 10 రోజుల ముందే వాళ్ళు ట్రావెల్ చేసడానికి పర్మిషన్ ఇస్తారు, అంటే September 21. అదే రోజు ఇది ఇంప్లిమెంట్ చేసిండు. సో ఇప్పుడు మీరు అదే రోజు ఇంప్లిమెంట్ చేసిండు కాబట్టి మీరు ఇదే ఇప్పుడు 21 కనుక ట్రావెల్ చేస్తే మీకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటది. మీరు ట్రావెల్ చేయకండి. ఒక వారం రోజులు ఆగిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు కొందరు బొక్కలు పోయి ఉంటారు, మరి వాళ్ళు సక్సెస్ఫుల్ గా లోపల పోతారు, మాకు తెలియదు. వాళ్ళని బట్టి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మీరు మాత్రం బలి కాకండి. మీరు కూడా ఇప్పుడు అబ్జర్వేషన్ స్టేజ్ లోనే ఉన్నారు, ఏం జరుగుతుంది, వెయిట్ అండ్ వాచ్ అంతే. ఇటు చూస్తానన్నట్టు బొక్కలు వేస్తారా, చేయరా, పంపిస్తారా అంటే మిమ్మల్ని బొమ్మని చెప్తాం అని క్లియర్ అయిన తర్వాత. బొక్కలు వేసాను అనుకుంటూ వద్దని చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాహుల్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు మా కోసం లైవ్ లో జాయిన్ అయినందుకు. ఇంకా బహుశా ఇవాళ రేపు ఈ స్కేర్ ఉంటుంది. రాహుల్ రెడ్డి గారు వీలుంటే రేపు ఒకసారి మళ్ళీ మనం కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాహుల్ రెడ్డి గారితో అలాగే నరేందర్ రెడ్డి గారితో స్పెషల్ డిస్కషన్. ట్రంప్ తీసుకున్న H1B వీసాల అంశానికి సంబంధించి $1,00,000 కట్టిన తర్వాతే H1B వీసాకు అప్లై చేయాలంటూ ఆయన తీసుకున్న డెసిషన్ పైన చాలా ఆందోళన ఉంది. ప్రస్తుతానికి రాహుల్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ ఇది. భవిష్యత్ 2-3 రోజుల తర్వాత దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రాహుల్ రెడ్డి గారితో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ.